యేసయ్య రెక్కల నీళ్ళలో ఉన్నాము గత వచ్చరం. యేసయ్య దేవుని హస్తం మాకు ఇచ్చాను ఈ వచ్చరం కాడ ఇది రజతోత్సవం కాబట్టి ఈ వచ్చరం రజతోత్సవం అని పెట్టుకున్నాం. మీకు అంటే సందర్భాన్ని కలగడానికి దయచేసి మరి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అంటే 25వ వార్షికని సిల్వర్ జూబ్లీ అని దానికి బోల్డ్ పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు ఇది. రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం. యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను రజతోత్సవం. యేసయ్య రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం. యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను ఈ అవసరం. మాకు తోడుగా నీడగా అండగా అన్ని వేళలా మాకు తోడుగా నీడగా అండగా అన్ని వేళలా యేసయ్య రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం. యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను ఈ వచ్చరం. మము ఎంతాడినను బాధలే మము బాధించినను శరీరమే మాకు శత్రువైనను అయిన వారి దూరమైనను మరణమే మము ఎంతాడినను బాధలే మము బాధించినను శరీరమే మాకు శత్రువైనను అయిన వారి దూరమైన మిత్రువై బంధువై దరిచేసి మమ్ము ఓదాచిన మాకు స్వస్థతై ధైర్యమై అండగా అభయమిచ్చిన మాకు మిత్రువై బంధువై దరిచేసి మమ్ము ఓదాచిన మాకు స్వస్థతై ధైర్యమై అండగా అభయమిచ్చిన యేసయ్య రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం. యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను రజతోత్సవం. యేసయ్య రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం. యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను రజతోత్సవం. మాకు వైరమైనను ప్రేమయే మాకు దూరమైనను మంచితనమే మోసమైనను నమ్మకత్వమే ద్రోహమైనను
నమ్మకత్వమే మోసమైనను, నమ్మకత్వమే ద్రోహమైన, స్నేహమై ప్రేమై విడువక తోడు నిలచిన, మాకు దోస్తివై నమ్మకత్వమై ఎన్నంటి మమ్ము బలపరచిన, మాకు స్నేహమై ప్రేమై ఇడువక తోడు నిలచిన, మాకు దోస్తివై నమ్మకత్వమై ఎన్నంటి మమ్ము బలపరచిన, ఏమున్నాము గత వచ్చరం యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను రజతోత్సవం, యేసయ్య రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం, యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను రజతోత్సవం, మాకు తోడుగా నీడగా అందగా అన్ని వేళలా, మాకు తోడుగా నీడగా అందగా అన్ని వేళలా, యేసయ్య రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం, యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను రజతోత్సవం, యేసయ్య రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం, యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను రజతోత్సవం, మాకు ఇచ్చెను రజతోత్సవం, మాకు ఇచ్చెను రజతోత్సవం, మాకు ఇచ్చెను రజతోత్సవం, మాకు ఇచ్చెను రజతోత్సవం. యేసయ్య రెక్కల నీడలో మేమున్నాము గత వచ్చరం, యేసయ్య దీవెన హస్తం మాకు ఇచ్చెను రజతోత్సవం. అందరూ గట్టిగా సప్పలు కొడుతూ దేవుని కనబడదాం. ఓకే, దేవునికి మహిమ కలుగును. మీ బంధువులకి చుట్టాలు కూడా పంపించండి. ఇందులో సాక్ష్యం ఉంది, పాటలు ఉన్నాయి, చాలా మంచి పాటలు. ఈ ఎలా నేర్చుకున్న పాటలు అంటే ఐఎఫ్పిసి కాపురం అని మా ఛానల్ ఓపెన్ చేస్తే మీకు అందులో ఈ పాటలు దొరుకుతాయి. అదే ఇంకోటి సభల్లో పాడుతున్నారు కాబట్టి ఆ విషయం గమనించవలసిందిగా మనం చేస్తున్నాను.